హాయ్ ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈవెంట్ వచ్చేసి పంజాబ్ వేమవరం. పంజాబ్ వేమవరం అంటే బ్రాహ్మణ చెరువు నుంచి అయితే 8 కిలోమీటర్లు, వీరవాసరానికి 5 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఈ పంజాబ్ వేమవరంలో ఉన్న అమ్మవారు శ్రీ పద్దాల వెంకమ్మ అమ్మవారు, శ్రీ దేవగిరి సత్యమ్మ అమ్మవారు. ఈ ఇద్దరు అమ్మవార్లు కూడా జాతర సమయంలో తప్పించి మిగతా రోజులంతా కూడా గుట్లోనే ఉంటారు. అయితే జాతర ప్రారంభించిన తర్వాతే గుట్లోంచి దింపడం జరుగుతుంది అన్నమాట. ఈ జాతర సమయంలో జలకాలాటలో కానించి మొదలుపెట్టి జాతర పూర్తయ్యేంత వరకు అమ్మవారి దర్శనం అయితే జరుగుతుంది. ఇది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. పెద్దలంకమ్మ అమ్మవారి పక్కనే రామాలయం ఉంది. చిన్న రామాలయం, రాముల వారి లక్ష్మణ విగ్రహాలతోటి చాలా కలకలాడుతూ చాలా అందంగా ఉంటుంది. సీతారాములు విగ్రహాలు, అలాగే లక్ష్మణస్వామి విగ్రహం కూడా కలిపి ఉంటుంది. పక్కనే శ్రీ గోగులాంబ సమేత శ్రీ గోలింగేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. అయితే ఈ గుళ్ళ విశేషం ఏంటంటే బయట నుంచి చూస్తే కనిపించడం, లోపలికి వెళ్ళి చూస్తే విగ్రహం కొద్దిగా కిందకు ఉంటుంది. స్వయంభూ విగ్రహాలు కాబట్టి చాలా ప్రసిద్ధి కలిగినవి. ఈ గోగులాంబ సమేత శ్రీ గోలింగేశ్వర స్వామి వారు చాలా ప్రసిద్ధి కలిగిన విగ్రహాలు. అయితే నిజరూప దర్శనం బాగా జరిగింది మనకు. అమ్మవారి యొక్క స్వామివారికి ఎదురుగానే అమ్మవారు ఉండటం. అయితే ఇక్కడ వేరే ఆయన ఫోన్లో నేను చూడడం జరిగింది. అలంకరణలు జరిగినప్పుడు మాత్రం విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగా డెకరేషన్ చేశారు. విగ్రహాలు కూడా చాలా బాగా బాగున్నాయి కూడా. విగ్రహాలు అలంకరణ రూపంలో చూడడానికి కళ్ళు విందుగా అనిపించింది. పైన శివపార్వతులతో విగ్రహాలు గట్టా ఉన్నాయి. ఇది ఈ గుళ్ళోనే స్వామివారి విగ్రహం కళ్ళు విందుకి చాలా అందంగా కనిపించే విగ్రహంగా చాలా బాగుంది. పక్కనే వినాయక వారి టెంపుల్ ఉంది. ఆ వినాయక వారి విగ్రహాలు కూడా మీకు చూపించడం జరిగింది. అది శివాలయంలోనే పక్కనే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది శ్రీ శ్రీ దేవగిరి సత్యమ్మ తల్లి గుడి. పంజాబ్ అమ్మవారిలో ఇందాక చెప్పాను కదా, మనం పద్దాలంకమ్మ అమ్మవారిని చూసాం కదా, అలాగే ఈ అమ్మవారు కూడా సత్యమ్మ అమ్మవారు కూడా ఉట్లోనే ఉండటం జరుగుతుంది. ఈ అమ్మవారు కూడా ఉట్లోంచి దింపుతారు. అది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. చాలా ప్రసిద్ధి కలిగిన ఆలయాలు ఇవి. ఇదివరకు పాత రోజుల్లో అమ్మవారికి చేయించే ఈ కళాకారులతోటి తోలుబొమ్మల ఆటలు గట్రా అంటారు కదా, నాకు సరిగ్గా ఐడియా లేదు. చాలా పురాతనమైన చరిత్ర కలిగిన నాటకాలు ఇవి. చాలా బాగా అమ్మవారి చరిత్ర చెప్తూ ఈ బ్యాండ్ మేళాలతోటి, ఈ వాయిద్యాలతోటి అలరిస్తూ అమ్మవారి చరిత్రని బుర్రకథ రూపంలో చెప్పి అక్కడ ఉన్న ప్రజలకి విశిష్టత గట్రా తెలియజేస్తూ ఉంటారు. అక్కడ అందరూ కూడా కూర్చుని చూడటం గట్రా చాలా అందంగా అనిపించింది నాకైతే. అమ్మవారిని బయలుదేరటానికి ముందు అమ్మవారికి పౌలదండలు, పసుపు కుంకాలు అన్నిటితోటి బయలుదేరారు. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు అమ్మవారిని జలకాలాటకు తీసుకెళ్తారని చెప్పేసి 2 సంవత్సరాలు ఒకసారి తీస్తారని చెప్పాను కదా. అమ్మవారిని ఈయన మాత్రమే గుర్తు నుంచి దించి ఆయనే అమ్మవారిని శుభ్రపరిచి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని ఇప్పుడు జలకలాటకు తీసుకెళ్తున్నారు. అయితే శ్రీ దేవగిరి సత్యమ్మ అమ్మవారిని కూడా తీసుకొచ్చేంత వరకు ఇక్కడ రామాలయం గారు వెయిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరుగుల దగ్గర నుంచి చూస్తున్నారు. అమ్మవారు అయితే వచ్చేసారు. ఇద్దరు కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఒక ఊరేగింపుగా ఎంత కట్టడిగా తీసుకెళ్తున్నారో మీరే చూడండి. ఆ ఊరంతా ఒక కట్టడిగా, ఒక యూనిటీ తోటి ఎంత సందడిగా ఉందంటే, వెళ్తుంటే ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు. ఇంకా సందడిగా జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, అమ్మవారు సత్యమ్మ అమ్మవారును పద్దాలంకమ్మ అమ్మవారు ఇద్దరు కూడా ఉట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉట్ల నుంచి దించిన తర్వాత ఇక్కడ జలకాలాటలకి తీసుకొచ్చారు. ముందు ఆ ఉట్లోంచి దింపిన కొండల్ని, అందులో ఉన్న అమ్మవారిని బయటకు తీసి జలకాలాటలు చేయించారు. చుట్టూ ఉన్న ఊరు ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ అదృష్టం కలగాలంటే చాలా ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి. అమ్మవారి నిజరూప దర్శనం 2 సంవత్సరాలు ఒకసారి జరిగింది. నా వీడియో రూపంలో మీరు చూస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, ఎవరైతే అమ్మవారిని దించారో వాళ్ళు శుభ్రంగా తల స్నానం చేసి, అమ్మవారిని ఉట్టి నుంచి దించిన వ్యక్తులే అమ్మవారిని
శుభ్రం చేయడం కూడా జరుగుతుంది, జలకాలు ఆడించడం కూడా జరుగుతుంది. అమ్మవారి వస్తువును శుభ్రం చేసిన తర్వాత అమ్మవారిని జలకాలు ఆడించి అమ్మవారిని ఈ పాత్రలో కూర్చోబెట్టి అమ్మవారికి పసుపు కుంకాలతో కూడా పూజ చేస్తారు. అమ్మవారి నిజ రూప దర్శనం అది నా వీడియో రూపంలో మీకు కలగడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేను ఆ వీడియోలోని ఫొటోస్ కూడా తీసుకుని అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం కూడా జరిగింది. అమ్మవారిని బొట్లో పెట్టి ఊరేగింపుగా బయలుదేరి ప్రతి ఇంటి దగ్గర ఆ దిష్టిని తీయించి అమ్మవారిని గుళ్ళో ప్రతిష్ఠించడం జరుగుతుంది. పద్దాలంకమ్మ అమ్మవారు, శ్రీ దేవరి సత్యమ్మ అమ్మవారి యొక్క జలకాలాటల యొక్క ఇంతవరకు నా వీడియోని మీరు చూశారు అంటే వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మరికొన్ని రోజుల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.